వెల్కమ్ టు టీసెట్. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్లో భాగంగా మనం పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో రకరకాల మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూడడం జరిగింది గత క్లాస్లో కూడా. సో ఈరోజు మరికొన్ని ముఖ్యమైన కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం. సో ఎక్స్ట్రాలోని అక్షరాలని అచ్చులు ఒకే చోట రాకుండా ఎన్ని పదాలని ఏర్పాటు చేయవచ్చు అంటే గత క్లాస్లో మనము అచ్చులన్నీ ఒకే చోట ఉండే విధంగా ఎన్ని పదాలు రాయగలమో చూసాము. ఇప్పుడు అచ్చులు ఒకే చోట లేకుండా ఎన్ని పదాలు రాయొచ్చో చూద్దాం. సో ఇది ఎక్స్ట్రా, EXTRA అని ఎక్స్ట్రా అనే పదం. ఇందులో 1 2 3 4 5. సో మామూలుగానైతే మొత్తం 5 ఫ్యాక్టోరియల్గా మనము పదాలని రాయవచ్చు. 5 4 20, 23 60, 62 120. అంటే సాధారణంగా 120 పదాలను రాయవచ్చు. సో ఇందులో ఉన్న అచ్చులు ఎన్ని అని కనుక మనం గమనిస్తే E and A ఆర్ ద వోవెల్స్. ఒకవేళ E and Aని ఒక చోట ఉంచి మిగతా వాటిని ఇండివిజువల్గా రాస్తే సో మనకు ఏర్పడే అంటే అచ్చులన్నీ ఒకే చోట ఉండే విధంగా ఏర్పడే పదాల సంఖ్య ఏమవుతుంది అని అంటే ఇది ఒక పదం, ఒక అక్షరం, 2 3 4. అంటే ఇది 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా చూస్తాం. సో అచ్చుల్లో ఎన్ని ఉన్నాయి? అచ్చులు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో దాంతోపాటు ఇదంతా 1 2 3 4 కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. సో దట్ ఈజ్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1గా మనం చూస్తాం. ఇవేంటివి? అచ్చులన్నీ ఒకే చోట ఉండేవి, అచ్చులు కలిసి ఉండేవి. ఓకే. సో 4 3s 12, 12 2s 24, 24 2s 48. అంటే మొత్తము 120 పదాలలో 48 పదాలు కనుక మనకి అచ్చులు అన్నీ కూడా ఒకే చోట ఉండే విధంగా ఉంటాయి. సో EXTRAలో ఈ కామా ఏలు అచ్చులు, అచ్చులన్నీ కలిసి ఉండే పదాల యొక్క సంఖ్య ఎంత? 1 2 3 4. సో 4 ఫ్యాక్టోరియల్ చూసాం. సో 4 3s 12, 12 2s 24. అదేవిధంగా ఈ కామా ఏ 2 అచ్చులు కాబట్టి వీటిని కూడా డిఫరెంట్ టైప్స్గా అరేంజ్ చేయవచ్చు కాబట్టి 2, దట్ ఈజ్ 4 3s 12, 12 2s 24, 24 2s 48. అంటే 48 పదాలు అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా ఉంటాయి, అచ్చులన్నీ కలిసి ఉండే విధంగా ఉంటాయి. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? క్వశ్చన్ ఏంటి? ఎక్స్ట్రాలోని అక్షరాలని అచ్చులు ఒక చోట కాకుండా ఎన్ని పదాలు ఏర్పాటు చేయవచ్చు అంటే అచ్చులన్నీ ఒకే చోట కాకుండా అంటే విడివిడిగా ఉండాలి అని అర్థం. సో కలిసి ఉండే పదాలు 48, మొత్తం పదాలు ఎన్ని? 5 4s 20, 23s 60, 62s 120, మొత్తం 120. 120 పదాల్లో 48 పదాలు అచ్చులని కలిసి ఉండే విధంగా ఉంటాయి. ఒకే చోట కాకుండా ఉండే పదాలు ఎన్ని ఉంటాయి మరి? 120 మైనస్ 48గా మనం తీసుకుంటాం. దట్ ఈజ్ 72 ఈజ్ ద ఆన్సర్. సో ఎన్ని పదాలు రాయొచ్చు మనం? అట్లా 72 పదాలు రాయొచ్చు. సో దెర్ ఈజ్ సమ్ ప్రింట్ మిస్టేక్ హియర్. సో 72 పదాలు అచ్చులు ఒకే చోట రాకుండా ఏర్పడే పదాల యొక్క సంఖ్య ఎంత? 72. అంటే అచ్చులన్నీ ఒకే చోట ఉండే పదాలు వద్దు మనకి. అవి కాకుండా మిగతా వాటిలో అచ్చులన్నీ ఒకే చోట ఉండవు, అచ్చులన్నీ ఒకే చోట రాకుండా ఉండే పదాలు. ఓకే రైట్. ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. మొత్తం ఇది 1 2 3 4 5 5 అక్షరాల ఏంటిది ఇది? పదం. 5 అక్షరాల పదంలో అచ్చులు ఒకే చోట ఉండకూడదు అని అంటే అర్థం ప్రతి అచ్చు మధ్య అంటే ఓవెల్కి మధ్య కాన్సోనెంట్ రావాలి. సో ఓవెల్కి మధ్య కాన్సోనెంట్ రావాలి. సో ఇప్పుడు ఒక ఓవెల్ ఒక కాన్సోనెంట్ ఉంది. సో మిగతా మూడింట్లో ఏదైనా రావచ్చు అని అర్థం. సో ఈ రకమైన కాంబినేషన్లో అంటే పెర్మిటేషన్లో అరేంజ్మెంట్లో మనం చూడడం జరుగుద్ది. రైట్. సో ఆ విధంగా ఏర్పడేవి మొత్తం 72 పదాలు అనేవి ఏర్పడతాయి. రైట్. సో నెక్స్ట్ వన్ చూస్తే సో డీటెయిల్ పదంలోని అక్షరాలను అచ్చులు బేసి స్థానాల్లో ఉండేటట్టు చేయగలిగే విభిన్న అమరికల సంఖ్య ఎంత? సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక కండిషన్ ఇచ్చారు మనకి. DETAIL 1 2 3 4 5 6 మొత్తం 6 అక్షరాల పదం. 1 2
3 4 5 6 6 అక్షరాల పదం. సో ఆరింట్లో బేసి స్థానాలు 1 2 3 4 5 6. ఇందులో బేసివేవి అని అంటే 1 3 5. సో ఒకటో స్థానంలో, మూడో స్థానంలో, ఐదో స్థానంలో ఏ ఉండాలి? అచ్చులు బేసి స్థానంలో ఉండాలి. ఎన్ని అచ్చులు ఉన్నాయి ఇందులో? ఏ, ఈ, ఐ. అంటే 3 అక్షరాలు 3 స్థానాల్లో ఉండాలి. 3 అక్షరాలు 3 స్థానాల్లో ఉండాలి. అంటే ఇది 3 ఫ్యాక్టోరియల్. ఐ మీన్ ఇట్ 3p3 అని రాస్తాం. అంతేగాండి. రైట్. నెక్స్ట్ వన్. సో మిగతా మూడింట్లో మిగతా హల్లుల్ని పెట్టేస్తాం మనం. దట్ ఈజ్ ఆల్సో 3p3. అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 రెంట్ల 6, 3 రెంట్ల 6, 6 6ల 36, 36 అక్షరాలు అనేటి మన ఇక్కడ ఉండడం జరుగుద్ది. కాబట్టి మనం ఫిలప్ చేయాల్సిన స్థానాల సంఖ్య ఎంత? ఆ స్థానాల్లో ఎన్ని అక్షరాలు మనం ఫిలప్ చేస్తున్నాము? 3 స్థానాల్లో 3 అక్షరాలను ఫిలప్ చేయాలి. దట్ ఈజ్ 3p3గా మనం చూస్తాము. ఓకే, క్లియర్. రైట్. నెక్స్ట్ వన్ చూస్తే, ఏ అంకె పునరావృతం కాకుండా, ఏ ఒక అంకె కూడా మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సో 2, 3, 5, 6, 7, 9 అంకెల నుంచి 5 చేత భాగించబడే విభిన్న సంఖ్యలు ఎన్ని? 5 చే భాగించబడే విభిన్న సంఖ్యలు ఎన్ని? సో ఇక్కడ యూజ్ చేస్తున్న డిజిట్స్ ఎన్ని? 2 3 5 6 7 9. సో ఒక సంఖ్య 5 చేత భాగించబడాలంటే లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా 5 లేదా 0 ఉండాలి. కానీ ఇక్కడ 0 ఉపయోగించడానికి లేదు, 5ను మాత్రం ఉపయోగించాం. అంటే 1 2 3 4 5 6 అంటే 6 అంకెలు కలిగిన సంఖ్య. 6 డిజిట్ వర్డ్ ఇది. 1 2 3 4 5 6. సో 1 2 3 4 5 6. 6 డిజిట్లో లాస్ట్ డిజిట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది 5గా. దీన్ని మళ్ళీ వాడకూడదు. ఓకే, ఇక 5ని ఆల్రెడీ వాడేసాం కాబట్టి మిగిలిన సంఖ్యలన్నీ 1 2 3 4 5. ఈ 5ని 5 డిఫరెంట్ టైప్స్గా మనం అరేంజ్ చేస్తే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 5 4s 20, 23s 60, 62s 120. కాబట్టి ఎన్ని అక్షరాలు ఏర్పాటు చేయొచ్చు మనము? సరే, ఎన్ని సంఖ్యలను ఏర్పాటు చేయొచ్చు? 120 సంఖ్యల్ని ఏర్పాటు చేయవచ్చు. ఆప్షన్ 4 120 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అది ఎన్ని అంకెల సంఖ్య అన్నది కూడా మీరు గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే క్వశ్చన్ కనుక డిఫరెంట్గా అడిగాడు అనుకోండి. సో ఏమడిగాడు ఇక్కడ అని అంటే 2 3 5 7 9 అంతేనా? ఇంకేమున్నాయా? సో 2 3 5 6 7 9. 6 కూడా ఉంది. 6 7 9. సో 5 చే భాగించబడే సంఖ్యలు నేను ఏమంటానంటే 5 చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు అంటాను నేను. 3 అంకెల సంఖ్యలుగా చూస్తున్నాను. ఓకే, అంటే ఇక్కడ 3 అంకెల సంఖ్య అని ఇవ్వలే, అన్నిటిని ఉపయోగించమన్నాడు కాబట్టి మనకు 6 అంకెల సంఖ్య ఏర్పడింది. దీనేమంట 3 అంకెల సంఖ్య అంట. లేదు అని అంటే కండిషను 99 నుంచి 1000 మధ్యలో, 99 1000 మధ్యలో, 1000 మధ్యలో ఎన్ని 5 చేత భాగించబడతాయి? సేమ్ క్వశ్చన్. 2 3 5 6 7 9 అనే అంకెల్ని ఉపయోగించి ఏర్పాటు చేయబడిన సంఖ్యల్లో ఎన్ని 99 నుంచి 1000 మధ్యలో ఉంటూ అవి 5 చేత భాగించబడతాయి. లేదా డైరెక్ట్గా మిమ్మల్ని కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడిగితే 5 చే భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని కూడా క్లియర్గా అడగొచ్చు. సో 3 అంకెల సంఖ్యలు 1 2 3 ఇవి 3 అంకెల సంఖ్యలు. అందులో ఒకటి 5 చేత భాగించబడాలి. 5 చేత భాగించబడాలంటే చివరి సంఖ్య ఫిక్స్డ్. 5 చేత, 5 అనేది చివరి సంఖ్యని ఫిక్స్ చేసాం. ఇప్పుడు 5ని ఫిక్స్ చేసినాం. సో ఎన్ని ఉన్నాయిగా మళ్ళీ 1 2 3 4 5. కాబట్టి 5ని ఆల్రెడీ ఫిక్స్ చేసాం కాబట్టి ఈ 2 స్థానాల్లో 5 అంకెల్లో ఈ 2 స్థానాలని ఫిలప్ చేయాలి. 5p2 రైట్ అండ్ సో దట్ ఈజ్
ఆన్సర్ విల్ బి 5 × 4 = 20. మిగిలిన 5 అంకెల్ని 2 స్థానాల్లో అమర్చాలి. 20 విధాలుగా అమర్చవచ్చు. ఓకే, ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అండి? 20 విధాలుగా అమర్చవచ్చు. సో ఇలా ఎన్ని అంకెలు రాస్తున్నాము, ఆ కండిషన్ ఏంటి అన్నదాన్ని పర్టికులర్గా మనం చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే సమస్యని 2, 3, 2, 3, 5, 6, 7, 9 అంకెల్ని ఉపయోగించి 3 అంకెల సంఖ్యల్లో ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి, ఎన్ని సరి సంఖ్యలు రాయవచ్చు. ఇప్పుడు కండిషన్ అంటే మనకి సరి సంఖ్యలు రాయడం కండిషను. ఎన్ని అంకెల సరి సంఖ్య? 3 అంకెల సరి సంఖ్య. సో నా 3 అంకెలు 3 digits ఆఫ్ నెంబర్ దట్ ఈస్. సో సరి సంఖ్య రావాలంటే చివర్లో 2 అయినా ఉంటే సరి సంఖ్య అవుద్ది, చివర్లో 6 ఉన్నా సరి సంఖ్య అవుద్ది. అంటే ద లాస్ట్ వన్ ఫిల్డ్ విత్ 2 or 6, ఫిల్డ్ విత్ 2 or 6. అంటే ఒకసారి 2ని ఉపయోగించి రాసిన మనకు సరి సంఖ్య వస్తుంది, 6ను ఉపయోగించి రాసిన సరి సంఖ్య వస్తుంది. 2ని ఉపయోగించి రాసామనుకోండి, మిగతా 5ని 2 స్థానాల్లో అమర్చవచ్చు. నెక్స్ట్ 6ను ఉపయోగించి రాసామనుకోండి, మిగతా 5ని 2 స్థానాల్లో అమర్చవచ్చు. అంటే 5p2 5p2 2 సార్లు మనకి వచ్చింది కాబట్టి 2 × 5 × 4 దట్ ఈజ్ 40 సంఖ్యల్ని రాయవచ్చు. 5 4s 22s 40. అంటే 40 సరి సంఖ్యలు అనేవి ఏర్పాటు కాబడతాయి. చివరిలో 2 ఉండంగా ఒక 5p2 తీసుకుంటాము, చివరిలో 6 ఉండంగా ఇంకొక 5p2 సంఖ్యలు ఏర్పడతాయి. మొత్తం కలిపి 40 సంఖ్యలు అనేవి మనం తీసుకోవడం జరిగింది. సో ఇలా పర్టికులర్గా ఏ కండిషన్ పైన క్వశ్చన్ ఫ్రేమ్ అయిందో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్టి పట్టడము, బైహార్ట్ చేయడం లాంటివి చేయకూడదు. సో అనలైజ్ దట్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఏ విధంగా అప్లై చేయాలి అన్న అంశం మీద మనం దృష్టి పెడితే ఈజీ అవుద్ది. సో నెక్స్ట్ వన్, ఒక డిన్నర్ పార్టీలో 6 మంది పురుషులు మరియు 6 మంది మహిళలు కూర్చుంటారు రౌండ్ టేబుల్ పైన. వారు ఎన్ని విధాలుగా కూర్చోవచ్చు? ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం కూర్చోబెట్టింది, ఇప్పటి వరకు మనం అమర్చింది లీనియర్ అంటే స్ట్రేట్ లైన్ పైన అమర్చింది. దీన్ని లీనియర్ పెర్మిటేషన్ అంట. టెక్నికల్ వర్డ్స్ ఎక్కువగా మీరు విని కంగారు పడొద్దు, కాకపోతే తెలుసుకోండి అంతే. లీనియర్ పెర్మిటేషన్, రేఖీయ ప్రస్థానము అని అంటాం. లీనియర్ పెర్మిటేషన్ అంటే స్ట్రేట్ లైన్ పైన పెట్టడం. అక్షరాలు అంటే వర్డ్స్ ఏర్పాటు చేయడం, సంఖ్యలు ఏర్పాటు చేయడం, ఒక బీరువాలో పుస్తకాలని అరేంజ్ చేయడం, ఇవన్నీ కూడా లీనియర్ అరేంజ్మెంట్. అలా కాకుండా సర్కిల్ పెర్మిటేషన్ ఉంటుంది. సర్కిల్ పెర్మిటేషన్. సో సర్కిల్ పెర్మిటేషన్ అంటే వృత్తాకార ప్రస్థానము. ఓకే అండి. సో వృత్తం ఆధారంగా మనము అరేంజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, రౌండ్ టేబుల్ అన్నాడు. సో యూ జస్ట్ అండర్స్టాండ్ ద రౌండ్ టేబుల్. రౌండ్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనుక, సో రౌండ్ అర్థం చేసుకుంటే ఏముంటుంది అని ఒకసారి చూస్తే, సో ఇది ఒక రౌండ్. లీనియర్కి రౌండ్కి తేడా ఏంటి అని చూస్తే ఇది లీనియర్. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే, సో ఎక్కడైతే లీనియర్ అని ఉందో, లీనియర్లో ఏమవుతుందంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫోర్త్ ప్లేస్, ఇది ఫిఫ్త్ ప్లేస్, ఇది సిక్స్త్ ప్లేస్. ఒక 6 లీనియర్లో కూర్చోబెట్టామనుకుందాం. ఇప్పుడు ఈ చివర ఏ ఉంటే ఈ చివర ఈఓఎఫ్ఓ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఏ ఇక్కడ ఉండొచ్చు, లేదంటే ఏ ఇక్కడ ఉండొచ్చు, ఈ ఇక్కడ ఉండొచ్చు. అంటే ఈ 2 స్థానాలు అంటే 2 చివర్లు ఉంటాయి కాబట్టి ఆ వ్యక్తుల యొక్క ఆ చివరి అమరికలు కూడా మారిపోతాయి. ఒకవేళ రౌండ్ కనుక తీసుకున్నట్లయితే 1 2 3 4 5 6 ఒక 6 అనుకుందాం. ఇప్పుడు రౌండ్ ఎలా ఏర్పడుతుందండి? ఇప్పుడు ఇది ఉంది కదా స్ట్రైట్ లైన్, దీన్ని వంచితే, ఓకే అండి, అదే సినిమాలో ఐరనే వంచాలా ఏంటి అన్నట్టుగా ఈ స్ట్రైట్ లైన్ని వంచితే ఏమైపోద్ది? ఈ స్ట్రైట్ లైన్ కాస్త సర్కిల్ అవుద్ది. సర్కిల్ అప్పుడు ఏమవుద్ది? ఈ 2 చివరి స్థానాలు ఒకే ఒక స్థానంగా మారిపోతాయి. అంటే 2 ఎండ్ పాయింట్స్ ఉండవప్పుడు ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది.
సో అప్పుడు మనం అమర్చవలసింది ఏంటంటే ఒక ఎండ్ పాయింట్ని ఫిక్స్ చేసి ఎవరో ఒకరిని అక్కడ కూర్చోబెట్టి మిగతా స్థానాల యొక్క అమరిక మారిపోద్ది. ద రిమైనింగ్ సీట్స్ ఆఫ్ అరేంజ్మెంట్ కెన్ బీ చేంజ్డ్ ఓన్లీ ఎక్సెప్ట్ వన్ పొజిషన్. ఓకే, మేజర్గా ఒక పొజిషన్ని వదిలేసి మిగతా అన్ని పొజిషన్స్ని మనము మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, 6 పురుషులు ఉన్నారు, 6 స్త్రీలు ఉన్నారు, ఎవరుంటేంది మొత్తము 12 మంది ఉన్నారు. ఇన్ జనరల్గా లీనియర్గానైతే 12 ఫ్యాక్టోరియల్గా మనం అరేంజ్ చేయవలసి ఉంటుంది. కానీ రౌండ్లో కాబట్టి ఏం చేస్తాము, ఒకరిని ఫిక్స్ చేస్తాం, బాబు నువ్వు ఇక్కడ కూర్చో, నీ యొక్క పొజిషన్ మారదు, మిగతా 11 యొక్క పొజిషన్స్ మాత్రం మారిపోతాయి. కాబట్టి లీనియర్ నుంచి మనం సర్క్యులర్ పెర్మిటేషన్ చేస్తున్నప్పుడు 12 - 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కాబట్టి సో సర్క్యులర్ పెర్మిటేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే n-1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో n అరేంజ్మెంట్స్లో n-1 ఫ్యాక్టోరియల్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం అరేంజ్ చేస్తాం. ఓకే, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్. ఎన్ని రకాలుగా విభిన్నంగా 8 రంగు పూసలను స్ట్రింగ్పై థ్రెడ్ చేయవచ్చు? స్ట్రింగ్పై థ్రెడ్ చేయవచ్చు అని అంటే అర్థం ఒక గొలుసుని తయారు చేయడం, దీన్ని నెక్లెస్ అని అంటాం. ఇలా నెక్లెస్ అండి. యాక్చువల్ నెక్లెస్ కూడా సర్కిలే, కాకపోతే ఇటువైపు ఉన్న అరేంజ్మెంట్ కూడా సేమ్ వస్తుంది. అంటే సర్క్యులర్ అరేంజ్మెంట్కి వచ్చేసరికి n-1 ఫ్యాక్టోరియల్ తీసుకుంటాము. నెక్లెస్ అరేంజ్మెంట్కి వచ్చేసరికి హాఫ్గా డివైడ్ చేస్తాం దాన్ని. దట్ విల్ బి n-1 ఫ్యాక్టోరియల్ బై 2గా మనం తీసుకుంటాం. దిస్ ఈజ్ 7 ఫ్యాక్టోరియల్ బై 2. 8 పూసలు ఉన్నాయి కదా, 8లోంచి ఒకదాన్ని మేజర్గా పెట్టి మిగతా 7ని డిఫరెంట్గా అరేంజ్ చేసి బై 2గా చేస్తాం. ఎందుకంటే వృత్తం అన్నప్పుడు ఇటువైపు కూర్చున్న వ్యక్తి ఏ, ఇటువైపు కూర్చున్న వ్యక్తి బి అనుకోండి. సో ఏ కామా బీలు ఇంటర్చేంజ్ అయితే మనకు కొత్త అరేంజ్మెంట్ వస్తుంది. కానీ మనం నెక్లెస్ ఏదైతే వేసుకుంటామో, నెక్లెస్ వేసుకుంటున్నప్పుడు హాఫ్ ఆఫ్ ది పొజిషన్ సేమ్ అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది పొజిషన్ కూడా సేమ్ ఉంటుంది. కాబట్టి ఒక హాఫ్లో అరేంజ్ చేసుకుంటే మిగతా హాఫ్ ఆటోమేటిక్గా సెట్ అవుద్ది. అందుకే మనం ఏం తీసుకున్నామంటే హాఫ్గా మనం దీన్ని తీసుకోవడం జరుగుద్ది. దట్ ఈజ్ 7 × 6 × 5 × 4 × 3 × 2/2. సో 2 2 క్యాన్సల్. సో ఏం చేస్తామని ఇప్పుడు 5 4 20, 60, 6 36, 360 × 7 దట్ ఈజ్ 0, 7 6 42, 7 3 21, 2520 విధాలుగా మనం ఆ 8 పూసల్ని అరేంజ్ చేయవచ్చు ఒక నెక్లెస్ మాదిరిగా. ఓకే, నెక్స్ట్ వన్ చూస్తే సో 1 2 3 4 మరియు 5 అంకెలతో 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఏర్పడతాయి? సో 1 2 3 4తో 5 అంకెలు ఉన్నాయి. 5లో 4 అంకెల సంఖ్యలు అంటే 5p4గా రాస్తాం. దట్ విల్ బి 5 × 4 × 3 × 2 × 1, 5 4 20, 23 60, 62 120గా మనం రాస్తాం. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 15 మంది నుంచి 11 మంది గల ఒక క్రికెట్ 11 ఆటగాళ్ళని 15 మంది నుంచి 11 మంది గల ఒక క్రికెట్ 11 ఆటగాళ్ళని ఎన్ని విధాలుగా ఎంపిక చేయవచ్చు? సో ఇక్కడ చూడండి, సెలక్షన్ అనేది ఉంది. సో సెలక్షన్ అనే పదం వచ్చినప్పుడు వెన్ వీ హ్యావ్ ద సెలక్షన్, ద క్వశ్చన్ దేనికి వచ్చేసింది? కాంబినేషన్కి వచ్చింది. కాంబినేషన్. సో కాంబినేషన్ దట్ మీన్స్ NCR. ఎంతమంది ఉన్నారు అక్కడ? 15 మంది ఉన్నారు. ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 11 మందిని సెలెక్ట్ చేయాలి. 15 మందిలోంచి 11 మందిని సెలెక్ట్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పాం ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది చాప్టర్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ఒక కాన్సెప్ట్ వీడియో అనేది మీకు ఉంటుంది. దీన్ని ఎలా షార్ట్కట్ వేలో చేస్తామో అక్కడ డీటెయిల్గా చర్చించాం. మళ్ళీ ఒకసారి చూస్తే 15కి 11కి ఎంత డిఫరెన్స్ ఉంది? 6. కాబట్టి నువ్వేం చేస్తావంటే 15 నుంచి 6 నెంబర్స్ని తీసుకో. 13, 12, 11, 10. ఓకే, 6 నెంబర్స్ తీసుకున్నాం బై. సో 6 నెంబర్లు తీసుకున్నావు కదా, ఇప్పుడు 6తో 6 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేయి. 6 × 5 × 4 × 3 × 2 × 1. ఓకే, సో 4 3s 12 క్యాన్సల్. నెక్స్ట్ ఇంకేముందండి? 5 3s 15 క్యాన్సల్. నెక్స్ట్ 6
2 3s 2 7s. ఓకే, ఇంకా 3 3 క్యాన్సల్, ఇంకొన్ని క్యాన్సిల్ అవుతాయి, ఎస్ క్యాన్సిల్ అవుతుంది 2. సో 2 5s 10. సో ఏం మిగిలింది ఫైనల్లీ 7 × 13 × 5. సో 13 7s 7 7 ముళ్ళ 21 అంటే 91 × 5, 5 1s 5, 5 9s 45. సో 455 is not there. సో దట్ ఈస్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. ఒకసారి మీరు క్లియర్గా క్యాలిక్యులేషన్ పార్ట్ ఒకసారి చూసుకోండి. 4 3s 12 was cancelled. 11 ఉంది కదండి. 455 × 11 ఆల్సో దేర్. సో 7 13s 91 అండ్ 11 × 5 ఉంది. 91 × 5 455 × 11. సో 11 5s 55, 11 5s 55 + 5 60, 11 4 44 + 6 5005. సో మొత్తానికి అయితే మళ్ళీ ఆన్సర్ ఎంత వచ్చింది, నన్ ఆఫ్ దిస్ వచ్చింది, దట్ ఈస్ 5005గా మనం చూస్తాం. ఓకే రైట్, దిస్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచ్ ఫర్ ద కాంబినేషన్. సో ఎంతమందిని తీసుకున్నాం, 15లోంచి 11 మందిని తీసుకున్నాము. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూస్తే 6 పురుషులు 3 స్త్రీలలో 3 స్త్రీల్లోంచి 3 పురుషులు 2 స్త్రీలు ఉండే విధంగా 5 మంది గల కమిటీని ఎన్ని రకాలుగా ఏర్పరచవచ్చు. సో ఏమంటున్నాడు, 6 పురుషులులోంచి 3 తీసుకోవాలి. 6C3 కమిటీ పూర్తయిందా, అవలే, ఐండ్ అన్నాం కాబట్టి ఇంటూ తీసుకోవాలి. మీరు చూడండి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఆర్ అనే అర్థం వస్తే ప్లస్ తీసుకోవాలి, ఐండ్ అనే అర్థం వస్తే మల్టిప్లికేషన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 3 స్త్రీలలోంచి 2 స్త్రీలని ఎన్నుకోవాలి కాబట్టి 3C2. 6C3 అంటే 6 × 5 × 4/3 × 2 × 1 × 3 × 2/2 అంటే 3. 3C2 అంటే 3. రైట్, నౌ 3 క్యాన్సల్, 2 2s 4, 5 2 10, 16 60. సో ఎన్ని రకాలుగా ఎన్నుకోవచ్చు, 60 రకాలుగా ఎన్నుకోవచ్చు. సో వాట్ ఈస్ ద ఆన్సర్, నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ అగైన్, దట్ ఈస్ 60 విధాలుగా మనం ఆ కమిటీని ఏర్పాటు చేయవచ్చు. ఓకే రైట్, సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్, అందుకే నన్ ఆఫ్ దిస్ అనేది ఎక్కువగా రిపీట్ అవుతున్నట్టుంది. అంటే ఆ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఆ విధంగా ఉంది. నన్ ఆఫ్ దిస్ పెట్టడానికి మీరు చాలా ధైర్యంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, 7 పురుషులు మరియు 3 స్త్రీల నుంచి 5 పురుషులు 2 స్త్రీలు గల విభిన్న సమూహాలు ఎన్ని ఉంటాయి. అగైన్ వీఆర్ గోయింగ్ టు చూజ్ 7 మెన్ నుంచి 5 మెన్ని ఎంచుకోవాలి ఇంటూ 3 స్త్రీల్లోంచి 2 స్త్రీలని ఎంచుకోవాలి. 7C5 అంటే వీ కెన్ రిటర్న్ యాజ్ 7 × 6/2 × 1 × 3. ఓకే, సో 2 ముళ్ళ 6, 7 ముళ్ళ 21 × 3. సో 3 × 3, 3 2 6. సో ఎన్ని విధాలుగా ఎన్నుకోవచ్చు, 63 విధాలుగా ఎన్నుకోవచ్చు. సో 7C5 అంటే 7కి 5కి డిఫరెన్స్ 2 కాబట్టి కేవలం 2 నెంబర్లు మాత్రమే న్యూమరేటర్లో మల్టిప్లై చేసా, డినామినేటర్లో 2 ఫ్యాక్టోరియల్ తీసుకున్నా. 3C2 అంటే ఓన్లీ 3, దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ NCn-1 ఈజ్ ఈక్వల్ టు n. NCn-1 ఈజ్ ఈక్వల్ టు n. అదేవిధంగా NC1 ఈజ్ ఈక్వల్ టు కూడా NA. ఓకే, సో వాట్ అబౌట్ NCn ఈజ్ ఈక్వల్ టు NC1 ఈజ్ ఈక్వల్ టు కూడా NA అవుతుంది. అదేవిధంగా NCn ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సో NCn ఈజ్ ఈక్వల్ టు 1, NCn-1 ఈజ్ ఈక్వల్ టు NC1 ఈజ్ ఈక్వల్ టు కూడా NA అవుతుంది. ఓకే క్లియర్ రైట్. నెక్స్ట్ వన్, 7 పురుషులు 6 స్త్రీలు గల సమూహం నుంచి 3 పురుషులు ఉండే విధంగా 5 మంది గల కమిటీని ఎన్ని విధాలుగా ఎంపిక చేయవచ్చు. ఎంతమంది పురుషులు ఉండాలండి, 3 పురుషులు ఉండే 5 మంది గల కమిటీని ఎన్ని విధాలుగా ఎంపిక చేయవచ్చు. ఇప్పుడు చూడండి, 7 పురుషుల్లోంచి 3 పురుషులు మనకు కావాలి. 7C3 ఇంటూ 6 స్త్రీలలోంచి మిగిలిన 2 కావాలి. 6C2. 5 కమిటీ అయిపోయింది. సో 7C3 అంటే 7 × 6 × 5/3 ×
2 ఇంటూ 1. 6e2 అంటే 6 ఇంటూ 5 బై 2 ఇంటూ 1. ఓకే, సో 3 రెంట్ల 6, అగైన్ 2 మూల 6. సో 5 5 25, 25 3 75, 75 ఇంటూ 7, 7 5 35, 7 49 3 51, 515, 515 విధాలుగా మనం ఎంపిక చేయవచ్చు. 515 విధాలుగా మనం ఎంపిక చేయవచ్చు. సో బై ద క్యాలిక్యులేటింగ్ 7 5 35, 35 15 చేసినా కూడా నీకు అంతే వస్తుంది, రైట్ అండి. ఈ విధంగా మనము ఎంపిక చేసుకోవచ్చు. ఒక తరగతిలో 27 మంది బాలురు, 14 మంది బాలికలు ఉన్నారు. ఉపాధ్యాయుడు ఒక బాలుడిని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఫంక్షన్ కోసం తరగతికి ప్రాతినిధ్యం వహించే ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి ఉండే విధంగా గురువు ఎన్ని విధాలుగా ఎంపిక చేయగలడు? ఓకే, సో ఇక్కడ చూడండి, ఉపాధ్యాయుడు ఇది లేదు, ఇది ఉపాధ్యాయుడు ఎంచుకోవాలనుకున్నాడు ఒక ఫంక్షన్ కోసం. తరగతికి ప్రాతినిధ్యం వహించడానికి ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి ఉండే విధంగా ఆ గురువు ఎన్ని విధాలుగా ఎంపిక చేయగలడు? రైట్, లెట్స్ సీ మొత్తం ఎంతమంది ఉన్నారు? 27 మంది బాలురు ఉన్నారు. కాబట్టి 27 మంది బాలురులోంచి ఒకరిని, నెక్స్ట్ 14 మంది బాలికల్లోంచి ఒకరిని ఎంపిక చేసుకుంటే సరిపోద్ది. 27 C1 ఇంటూ 14, ద ఆన్సర్ విల్ బి 27 ఇంటూ 14. ఆన్సర్ 27 ఇంటూ 14. సో 14 7s 70, 28 అంటే 98. ఓకే, సో 14 2s 28. ఇట్ విల్ బి 378 విధాలుగా ఎన్నుకోవచ్చు. 378 విధాలుగా మనం ఎన్నుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలో 3 బహిరైచ్ఛిక ప్రశ్నలు మరియు ఒక్కొక్క దానికి 4 ఎంపికలు ఉన్నాయి. విద్యార్థి అన్ని సమాధానాలు పొందడంలో విఫలమయ్యే మార్గాల సంఖ్య ఏది? విఫలమయ్యే మార్గాల సంఖ్య ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉందండి. ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉన్నాయి. 1 2 3 4. ఈ 4గింటిని ఎన్ని విధాలుగా ఎన్నుకోవచ్చు? అతను 4గింటిని ఎన్ని విధాలుగా ఎన్నుకోవచ్చు? ఒక ఆప్షన్ అంటే ఒక ఆప్షన్ ఎంచుకోవాలంటే 4C1 అంటాం మనం. సో 4C1 అంటే 4. సో 4 ఇంటూ 4 ఇంటూ 4, ఎందుకంటే 3 క్వశ్చన్స్ కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్కి 4 విధాలుగా ఎన్నుకోవచ్చు, సెకండ్ క్వశ్చన్కి 4 విధాలుగా ఎన్నుకోవచ్చు, థర్డ్ క్వశ్చన్కి 4 విధాలుగా ఎన్నుకోవచ్చు. ఎందుకు? అక్కడ ఉన్నాయి 3 బహుళైచ్ఛిక ప్రశ్నలు అన్నాడు కాబట్టి. అంటే మొత్తము ఆన్సర్ని ఎన్నుకునే విధాలు 64. సో 3ంటికి 3 కూడా కరెక్ట్ ఆన్సర్ని ఎంచుకోవడం ఛాన్స్ అంటే ఒకే ఒక్కసారి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో బీని ఎంచుకున్నాడు, రైట్ ఆన్సర్ అయింది. రెండో దాంట్లో సి ఎంచుకున్న రైట్ ఆన్సర్ అయింది. మూడో దాంట్లో డి ఎంచుకున్న రైట్ ఆన్సర్ అయింది. అంటే ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. ఆ కాంబినేషన్స్ మనం రాస్తూ వెళ్తూ ఉంటే అన్నిట్లో కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోవడానికి ఉన్న అవకాశం ఒకటే ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము హెడ్స్ అండ్ టైల్స్ ఆడామనుకోండి, 3 కాయిన్స్ ఎగరేస్తే 3ంటికి 3 హెడ్స్ పడే ఛాన్స్ ఎంత ఉంటుంది? ఒకటే ఒకసారి వస్తుంది. అలాగే ఈ 64 అవకాశాల్లో ఒక్కసారి మాత్రమే అన్ని ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పగలడు. మిగతా 63 సార్లు అన్నింటికీ సమాధానం చెప్పడంలో విఫలమవుతాడు, ఫెయిల్ అవుతాడు. కాబట్టి అన్నింటికీ సమాధానం చెప్పడంలో విఫలమయ్యే మార్గాల సంఖ్య ఎంత అంటే 64లో ఒక్కసారి మాత్రమే సక్సెస్ కాగలడు. కాబట్టి మిగతా 63 సార్లు అతను ఫెయిల్ అవుతాడు. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? 63 వాజ్ ద ఆన్సర్. ఓకే, సో దిస్ ఈజ్ ద పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనే టాపిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు అర్థం కాని ప్రశ్నని రిపీటెడ్గా చూసుకోండి. ఓకే, సో అలా చూసుకున్నట్లయితే మీరు ఈజీగా ఆన్సర్స్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.